హలో గైస్, సో ఇప్పుడు మనం డిఫరెన్సియేషన్లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట 2 మార్క్స్కి. సో ఒకసారి చూడండి, దీని మీద లాంగ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి, 10 మార్క్స్ క్వశ్చన్స్. సో ఒకసారి చూసుకోండి. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే, లెట్ m ఇంటూ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ n ఇంటూ ఎక్స్ కామా వై డివై ఈజ్ ఈక్వల్ టు 0 బి ఏ ఫస్ట్ ఆర్డర్ అండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాడు. ఓకే, సో ఇది ఒక ఈక్వేషన్ వేర్ m కామా n అనేవి రియల్ వాల్యూస్ అన్నాడు, వాల్యూడ్ ఫంక్షన్స్ అన్నాడు. ఓకే, సో ఫంక్షన్స్లో ఇస్తారంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ డిఎక్స్లో అలా ఫామ్లో అనమాట. సమ్ ఎక్స్ కామా వై ఫర్ సమ్ ఎక్స్ కామా వైకి ఇస్తున్నాడంట. దెన్ ద ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే m ఇంటూ డిఎక్స్ ప్లస్ n ఇంటూ డివై ఫామ్లో ఉంటుందన్నమాట. సో దీన్నే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాడు. సో తర్వాత ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలంటే ఏం చేయాలంటే, సో ఇక్కడ చూసుకున్నారు కదా, మనం ఇంకా డిఫరెన్షియేషన్ చేయాలి. డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయితే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాడు. ఓకే, సో తర్వాత మనం జనరల్ సొల్యూషన్ చేయాలి. అది ఎలా అంటే ఇంటిగ్రేషన్ m ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ n ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. సో ఫస్ట్ దీనిలో వచ్చేసరికి మనకి y కాన్స్టెంట్ ఉంటుంది. సో మనం y టర్మ్స్ని పక్కన పెట్టుకొని ఇంకా ఎక్స్ టర్మ్స్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో దీనిలో వచ్చేసరికి మనకి దేనిలో అయితే ఎక్స్ ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో 0 ఉన్నట్టు అనమాట. ఓకే, డస్ నాట్ కంటైనింగ్ ఎక్స్ టర్మ్స్. ఓకే, సో ద ఎక్స్ టర్మ్స్ ఉండకుండా చూసుకోవాలి. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో అవి 10 మార్క్స్కి అనమాట. సో ఒకసారి ఇప్పుడు ప్రాబ్లమ్ చూద్దాం. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ 10 మార్క్స్ అనమాట ఇవి ఒక్కోటి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ అని ఒక ప్రాబ్లం ఇచ్చారు. సో దాన్ని గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్, సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సో వేర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m ఇంటూ డిఎక్స్ ప్లస్ n ఇంటూ డివై. ఓకే, సో ఈ ఫామ్లో ఉంది. సో ఇక్కడ m అంటే ఏంటి, దిస్ థింగ్, n అంటే దిస్. ఓకే, సో ఇప్పుడు రాసుకుందాం. ఫస్ట్ అసలు m వాల్యూ n వాల్యూ సపరేట్గా రాసుకుందాం. ఓకే, సో ఇప్పుడు m వాల్యూ ఇక్కడ రాసుకున్నాం, n వాల్యూ ఇక్కడ రాసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు వీటిని డిఫరెన్సియేషన్ చేయాలన్నమాట. ఓకే, రాస్తున్నా డో ఎం బై డో వై. సో ఎంని మనం వైతో డిఫరెన్సియేషన్ చేయాలన్నమాట. ఓకే, n తర్వాత ఎన్ని డో ఎన్ బై డో ఎక్స్తో డిఫరెన్సియేషన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మనకి y ఉంది కాబట్టి ఇక్కడ x అనేది 0 అయిపోతుంది అనమాట. ఓకే, 0 మైనస్ y డిఫరెన్సియేషన్, y అంటే మనకి 1 వస్తుంది ప్లస్ కాన్స్టాంట్కి 0. ఓకే, సో మనకి ఎంత వచ్చింది, -1 వచ్చింది. అండ్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ x డిఫరెన్సియేషన్ చేయాలి అంటే y 0 అయిపోతుంది, మైనస్ x డిఫరెన్సియేషన్ 1 ఇంకా కాన్స్టాంట్ డిఫరెన్సియేషన్ 0. దట్ మీన్స్ ఇట్ విల్ గెట్ 1. సో ఇప్పుడు డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ రెండు ఈక్వల్ కదా. సో అదే రాసుకుంటాం. ఇప్పుడు రాసుకున్నాం డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ రాయాలి. అది రాసా, ద గివెన్ ఈక్వేషన్ ఈస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టే ఏముంది, సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ రాయాలి. సో ఈ ఫామ్లో. సో ఓకే, ఇది రాద్దాం. ఇక్కడ జనరల్ సొల్యూషన్ m ఇంటూ డిఎక్స్ ప్లస్ n ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. సో m కామా n టర్మ్స్ అంటే ఇవి కదా. సో ఆ ప్లేసెస్లో పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, సో ఒకసారి చూడండి, 2x మైనస్ వై ప్లస్ 1 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ n అంటే 2y మైనస్ ఎక్స్ మైనస్ 1 డివై. సారీ, ఓకే, ఈక్వల్ టు సి. సో ఇప్పుడు డిఫరెన్సియేషన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ కాన్స్టెంట్, దీనికి ఒక ఉంది చెప్పాను కండిషన్. చూడండి, దీనిలో y అనే కాన్స్టెంట్, x అనేవి 0 అయిపోతాయి. సో దీనిలో x అనేవి 0 చేసేసుకుందాం. అంటే ఇప్పుడు 2 అనే కాన్స్టెంట్ బయటికి రసం, ఇంకా x మైనస్ వై ప్లస్ 1 డిఎక్స్. సో దీనిలో వచ్చేసరికి మనకి x 0s అవుతాయి కదా, అంటే 2y మైనస్ 1, x 0 అయిపోతుంది, డివై ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఈ x అలా 0 అయిద్దని. ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం ఏమని ఫార్ములాలు,
దీనిలో y కాన్స్టెంట్, దీనిలో డిఫరెన్షియేషన్లో yతో సంబంధం లేదు, పక్కన పెట్టుకోవాలి. సో దీనిలో n టర్మ్లో అయితే ఎక్కడైతే x ఉంటుందో అది 0 అయిపోతుంది అన్నారు, 0. ఓకే, సో దాని ప్రకారం ఇలా రాసుకున్నాం. సో ఇవి డిఫరెన్షియేషన్ చేద్దాం. 2 ఇంటిగ్రల్ x అంటే ఇప్పుడు ఇది మొత్తం రాసుకున్నాం డిఫరెన్షియేషన్లో, x ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ y ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 2y మైనస్ 1 dy. ఓకే, సో దీని ప్రకారం రాసుకుంటే ఇంటిగ్రల్ x ఇంటూ డిఎక్స్ అంటే మనకి ఏమొస్తుంది, సో x ఇంటూ డిఎక్స్ అంటే మనకి x²/2 వస్తుంది. అండ్ మైనస్ y ఇంటూ డివై అంటే డిఎక్స్ అంటే మనకి y ఇంటూ ఎక్స్ వస్తుంది. ఓకే, ప్లస్ మళ్ళీ 1 ఇంటూ డిఎక్స్ అంటే మనకి ఇంటిగ్రల్, సో ఎక్స్ అనేది వస్తుంది అనమాట, ప్లస్. సో ఇప్పుడు 2ని బయటికి రాసుకుంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ y మైనస్ 1 dy, దట్ మీన్స్ నథింగ్ బట్ x²/2 మైనస్ y ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2. సో yకి డిఫరెన్సియేషన్ y ఇంటూ డివై అంటే y²/2 అనమాట. తర్వాత మైనస్ డివై ఇంటూ 1 ఇంటూ డివై అంటే y వస్తుంది. ఓకే, ఈక్వల్ టు c. ఓకే, సో ఇప్పుడు మొత్తం రాసుకుందాం ఇలా. 2x²/2 మైనస్ yx ప్లస్ x ప్లస్ 2y²/2 మైనస్ y. ఓకే, సో ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి ఇవి. సో ఫైనల్ ఏమొచ్చింది మనకి x² yx ప్లస్ x ప్లస్ y² మైనస్ y ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, సో మనం ఫార్ములా రాసుకుంటే x² ప్లస్ y² ప్లస్ x మైనస్ y మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ అనమాట. సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఓకే.